నక్షత్ర. నక్షత్ర, క్షత్రం అంటే పాడైపోవడం, నా పాడవనిది, ఎప్పటికీ పాడవని దాన్ని నక్షత్రం అంటారు. ఇవి 27 స్వయం ప్రకాశకములు. అసలు చిత్రం ఏమిటంటే ఎప్పుడైనా కూడా మీకు ఈ లెక్కలు పెట్టడంలో ఒకటి ఒకప్పుడు ఉండొచ్చు, ఒకటి ఒకప్పుడు లేకపోవచ్చు. ఎప్పుడూ లేకుండా ఉండనిది, ఎప్పుడూ లేదని మీరు అనడానికి వీలు లేనిది నక్షత్రం. నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే, మీరు శ్రీరామాయణం 24,000 శ్లోకాలు చదివి చూడండి, వారం ఉండదు. రామచంద్రమూర్తి ఏ వారం పుట్టారండి అంటే ఉండదు. నక్షత్రేది తిదైవత్యేసోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. ఆయన ఏ నక్షత్రంలో పుట్టాడో ఉంటుంది. నక్షత్రం ఉంటుంది, తిథి ఉంటుంది, వారం ఉండదు. అన్ని యుగాల్లోనూ అన్ని వేళలా వారం ఉండాలని నియమమేం లేదు. మీరు ఏ వారం పుట్టారంటే అని చూడరు. పెళ్లికి ముహూర్తం పెట్టాలనుకోండి, మీది ఏ నక్షత్రం అండి అని అడుగుతారు. అందుకే ఇటువైపు ఆచారం తక్కువ. మీరు దక్షిణ దేశం పెడితే పెద్ద పెద్ద దేవాలయాల్లో మీరు పూజ చేయించుకుంటే నక్షత్రం అడుగుతారు. మీ నక్షత్రం అడిగి నేను స్వాతి నక్షత్రం అన్నాను అనుకోండి, వెంటనే తులారాస్యవు అని చెప్పి నా రాశి చెప్తారు. మీరు నక్షత్రం చెప్పగానే నక్షత్రాన్ని బట్టి పూజ చేస్తుంటారు. కారణమేమి? వారము అన్ని వేళలా ఉంటుంది, ఉండకపోతుంది. దానికి స్థానం కొంతవరకే. దాని స్థానం అన్ని వేళలా ఉండేది కాదు. నక్షత్ర స్థానం మీరు తీలేరు. మీకే కాదు, లోకంలో ఎవరి విషయంలోనూ మీరు నక్షత్రాన్ని తీయడం కుదరదు. ఎందుకో తెలుసా? మనం ఓ మాట అంటుంటాం, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకమంతా బాగుండాలంటాం. ఇంతమంది బాగుండాలంటే నేనేం చెయ్యాలి అంటే నక్షత్రాన్నే పట్టుకోవాలి పూజకు ఆధారంగా. ఎలా పట్టుకుంటారో తెలుసా? 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108. 108 నక్షత్ర పాదముల ఎందే ఈ లోకంలో సమస్త పిపీలికాది పర్యంతము పుట్టింది. ఆ నక్షత్రాన్ని, ఆ పాదాన్ని, ఆ శిశుజనన కాలాన్ని బట్టి చక్రం వేస్తారు. వారాన్ని బట్టి చక్రం వేరు. జాతకం చెప్పేటప్పుడు చక్రం వేసేటప్పుడు వారంతో సంబంధం ఏమి ఉండదు. ఏ వారం పుట్టాడు చూడరు, ఏ నక్షత్రంలో పుట్టాడు, ఏ పాదంలో పుట్టాడు. ఆ పాదంలో, ఆ నక్షత్రంలో ఆ శిశువు జనించడం వలన గండం ఎవరికైనా వస్తుందా లెక్క కడతారు. అందుకని వారం తీయచ్చు, నక్షత్రం తీయలేరు. అందుకే దాని పేరు నక్షత్రం. అంత ప్రధానమైనది ఉంటుంది. వాడితో ఊరుకోదు, మిగిలిన వాళ్ళని కూడా శాసిస్తుంది అది. అందుకని అటువంటి నక్షత్రాలు 27 × 4 108 పాదాలలోనే ఈ లోకమంతా పుట్టింది. ఇప్పుడు ఈ లోకమంతా సంతోషంగా ఉండాలంటే నేనేం చేయాలి? 108 నామాలతో పూజ చేస్తారు. అందుకే 108 నామాలే పూజకి వాడడానికి కారణం అదే. అష్టోత్తర శతనామార్చనము అని 109, 111, 106, 105 ఉండవు, 108 ఉంటాయి. కారణం ఏంటంటే లోకమంతా బాగుండాలని నువ్వు కోరుకుంటే 108 నామాలు చెప్తే చాలు, 108 పువ్వులు వేస్తే చాలు.